ఈ క్రిస్మస్ హిస్టరీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫస్ట్ క్రిస్మస్ జరిగిన సమయంలో దేవుడు ఏర్పరచుకున్నది 2 యవనస్తులని. గాడ్ చోజ్ 2 యంగ్ పీపుల్. దేవుడు పెద్ద వయసు వారిని ఎన్నుకుంటాడండి, చిన్న వయసు వారిని కూడా ఎన్నుకుంటాడంటే ఆయనకు వయసుతో పని లేదు. ఆయనకు ఎవరు ప్రిపేర్డ్గా ఉంటారో, ఎవరు విల్లింగ్గా ఉంటారో, ఎవరు ఫ్లెక్సిబుల్గా ఉంటారో, ఎవరు అడాప్టబుల్గా ఉంటారో, నేను దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం, దేవుని మాట వినడానికి సిద్ధం, దేవుని చేతిలో వాడబడ్డానికి సిద్ధం అని సిద్ధపాటుతో ఎవరు ఉంటారో, చిన్న వయసు వారని పెద్ద వయసు వారని తేడా ఏం లేదు, ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. సో ఫస్ట్ క్రిస్మస్లో దేవాది దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఆయన ఏర్పరచుకున్నది, ఎన్నుకున్నది ఎవరినంటే 2 యవనస్తులను. విమెన్స్ క్రిస్మస్ రోజు వీ టాక్డ్ అ లాట్ అబౌట్ మేరీ. మరియ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. పురుషులందరూ అనుకుంటారు ఎప్పుడు మరియా మరియా అని, మరియ గొప్పతనం గురించి చెప్తూ ఉంటారని. బట్ నౌ జోసెఫ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న యవనస్తుడు యోసేపు. ఇప్పుడు యోసేపు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియా గర్భవతి అని యోసేపు తెలుసుకున్నాడు. ఎవరైనా భార్య గర్భవతి అంటే ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ న్యూస్, కుటుంబంలో శుభవార్త అది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ అయింది. ఎందుకంటే మరియకు ఇంకా వివాహం అవ్వలేదు కాబట్టి, మరియకు యోసేపుకు వివాహం అవ్వలేదు, కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. సో ఆ పరిస్థితుల్లో యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఇక్కడ ఒక ట్రూత్ మనం నేర్చుకోవాలి. కుటుంబ జీవితంలో, కుటుంబాలలో భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్యను అవమానపరచడు. భార్య భర్తను ప్రేమించినప్పుడు భర్తను అవమానపరిచే పనులు ఏమీ చేయరు. ఆ మాట చూడండి, ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. అవమానము ఆపోజిట్ వర్డ్ ఏమో ఘనత. ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకోండి అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? స్వీట్ హాట్ పెట్టారనుకోండి, కొంతమంది స్వీట్ పట్టుకుంటారు, కొంతమంది హాట్ పట్టుకుంటారు. దీనికి ఫేవరెట్స్ ఉంటారు, దానికి ఫేవరెట్స్ ఉంటారు. కానీ ప్రపంచంలో ఘనత ఒక ప్రక్కన, అవమానం ఒక ప్రక్కన పెడితే సగం మంది దీనికి, సగం మంది దానికి వెళ్తారండి. అవమానంకి అసలు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే నో వన్ లైక్స్ టు బీ ఇన్సల్టెడ్. అవమానపరచబడాలని ఎవ్వరం అనుకోం, హీనపరచబడాలని ఎవరు అనుకోం. కల్లో కూడా ఎవరైనా మనల్ని అవమానపరిస్తే అది కొన్నిసార్లు మనకి ఇట్ కీప్స్ హర్టింగ్ అస్. అది గుర్తు చేసుకున్నప్పుడల్లా మనకి బాధ వస్తూ ఉంటుంది, చాలా నొప్పించుకుంటూ ఉంటాం లోపల. కానీ దేవుని బిడ్డలు ఎవ్వరిని అవమానపరచకూడదు. అండ్ ఎస్పెషలీ దేవుడు మనకిచ్చిన స్పౌస్, గాడ్లీ లైఫ్ పార్ట్నర్, దేవుడు నీకు ఇచ్చిన భర్త లేక దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉన్నాము అంటే, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలంటే మనలో ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే, మన దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భర్తను లేక దేవుడు నీకు ఇచ్చిన భార్యను అవమానపరచకూడదు. యోసేపు నీతిమంతుడై ఉండి అనుకున్నాడంట, ఆమెను అవమానపరచడం ఎందుకు, ఆమె మరి ఏం జరిగిందో నాకైతే తెలీదు, అవమానపరచకుండా సైలెంట్గా సైడ్ అయిపోతాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, సంగతిని శోధించుట రాజుకు ఘనత, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత అని. దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరి జీవితంలో అయినా ఏదైనా భయంకరమైన విషయం జరిగినప్పుడు, ఏదైనా అవమానకరమైన పరిస్థితి జరిగినప్పుడు, ఏదైనా అనుకోని సంఘటన సంభవించినప్పుడు, కొంతమంది 2 బ్యాచ్లు ఉంటారు. ఒకళ్ళేమో డ్రమ్ వేసుకొని మొత్తం అందరికీ చాటింపు వేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. ఇంకొక బ్యాచ్ ఏమో వారి అవమానం అంటే, ఒకవేళ అది నా ఇంట్లో జరిగితే నేను అందరికీ చెప్తానా, 10 మంది తెలుసుకోవాలనుకుంటానా, 10 మంది మమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడుకోవాలని 10 మంది నోళ్లలో నానాలనుకుంటానా, అనుకోం కదా అని దాన్ని మరుగు చేయాలనే ప్రయత్నం చేస్తారు. సో దేవుని బిడ్డలంగా మనం ఏదన్నా బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు చూడండి, మంచి విషయాలు ఎవరు మాట్లాడుకోరు. ఒక వ్యక్తి చేసిన మంచి పనులు, ఒక వ్యక్తి యొక్క మంచి సాక్ష్యము, ఒక వ్యక్తి దేవుని ప్రేమ నేను చూపిస్తే హైడ్ అంతే, ఇంకా అది అక్కడికి మరుగున పడిపోద్ది. కానీ ఎవరి లైఫ్లో అన్నా ఏదన్నా బ్యాడ్ జరిగిందన్నా, ఏదైనా ఇన్సల్టింగ్ థింగ్ జరిగిందన్నా, ఏదైనా పొరపాటు జరిగిందంటే ప్రజలు దాని గురించే పదే మాట్లాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనము అవమానం కలిగించే పనులు ఏమన్నా జరుగుంటే, నిజానికి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది కేవలం మరి ఒకటే,
కానీ మరియ స్థానంలో ఇంకా ఏ స్త్రీ ఉన్నా మరొక పురుషుని జీవితంలో అయింటే అది అవమానకరమైన పరిస్థితే. కానీ యోసేపు నీతిమంతుడుగా ఉండి తన భార్యను అవమానపరచాలనుకోలేదు. రహస్యంగా ఆమెను విడనాడాలి అని ఉద్దేశించాడు. కారణం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ పబ్లిక్ ఇష్యూ. 10 మందికి తెలిసి 10 మంది ఆమెను అవమానపరచడం, లేకపోతే 10 మంది ఆమె గూర్చి చెడ్డగా మాట్లాడుకోవడం నాకు ఇష్టమో లేదు. దేవుని బిడ్డలంగా మనం కూడా అటువంటి ఎంపతి కలిగి ఉండాలి. ఎవరైనా కుటుంబంలో, ఎవరైనా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఒకవేళ అదే నా జీవితంలో సంభవిస్తే నేనేం జరగాలని కోరుకుంటాను, ఇతరులు దాని గురించి ఎలా బిహేవ్ చేయాలని నేను ఆశిస్తాను అని మనం ఆలోచించుకోగలిగితే, చాలాసార్లు మనం ఏదైనా అవమానకరమైన పరిస్థితిలో, చెప్పుకోదగని పరిస్థితులు ఎవరైనా జీవితంలో జరిగినప్పుడు విని ప్రభువా వారికి సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన చేసి విడిచిపెడతాం, కానీ 10 మందితో మనం వాటిని గూర్చి చెప్పము. సో యోసేపులో ఉన్న శ్రేష్టమైన లక్షణము, ఆమెను అవమానపరచాలనుకోలేదు, రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. ఆ తర్వాత 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును. ఇక్కడ మరియను మెచ్చుకోవాలి, యోసేపును మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే, యోసేపు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని మరియ ఆలోచించుంటే దేవదూతకు చెప్పేది, ఈ ఆఫర్ ఇంకెవరికైనా ఇవ్వండి ప్లీజ్, దిస్ ఈజ్ డెఫినెట్లీ అ గ్రేట్ ఆఫర్, కానీ ఈ ఆఫర్ తీసుకోవడానికి మాత్రం నాకు ధైర్యం లేదు. యేసుప్రభుని మోయడమా గొప్ప భాగ్యం, కానీ ప్రస్తుతానికి మాత్రం నాకు ఆ ధైర్యం లేదు. చూడండి, కొన్నిసార్లు మన ఇంటికి కొంతమంది కొన్ని వస్తువులు అమ్ముకుంటూ వస్తారు. చాలా ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేడం ఈ వస్తువు ఇలా ఉంటుంది, అలా వాడబడుతుంది, అలా ఉపయోగపడుతుంది. అంత అయ్యాక మనం అంటాం ఎన్ని రూపీస్ అంటాం, ఎంత చెప్తాడు, చాలా మంచి ప్రోడక్ట్, కానీ ఆయన ప్రస్తుతానికి మాత్రం నాకు తీసుకోవాలని మనసు లేదు, ఇంకెప్పుడైనా తీసుకుంటాను. సో మరియా సున్నితంగా దేవుడిచ్చిన అవకాశాన్ని అలా రెఫ్యూజ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కానీ మరియా యోసేపు ఏమనుకుంటాడో ఆలోచించలేదు. నన్ను వివాహం చేసుకోబోతున్న వ్యక్తి, నా ఫ్యూచర్ అతనితోనే, అదేదో దేవుడు ఎంగేజ్మెంట్ కాకముందే నాకు అవకాశం ఇచ్చి ఉంటే అది వేరేగా ఉండేది కదా. ఎంగేజ్మెంట్ కాకముందే అంటే యోసేపు ఆ బాధ్యత తీసుకోడు కదా. ఎంగేజ్మెంట్ కాకముందు అంటే యోసేపు ఆ బాధ్యత తీసుకోడు. సో దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. యోసేపే యేసుప్రభువుకు తండ్రిగా ఉండాలి, కానీ యోసేపు యొక్క ఏ విధమైన ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరియ గర్భం ధరించాలి. యోసేపు మరియను టేక్ కేర్ చేయాలి, యోసేపు మరియను భద్రపరచాలి. యేసుక్రీస్తు వంశావల్లో మళ్ళీ యోసేపు పేరు రావాలి, అది గాడ్స్ ప్లాన్. సో అందుచేత దేవుడు ఏం చేశాడంటే, ఎంగేజ్మెంట్ అయ్యాక ఇప్పుడు ఫస్ట్ మరియకు కనబడ్డాం, మరియ ఓకే చెప్పిన తర్వాత యోసేపును కన్విన్స్ చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే నీకున్న అడ్డంకులన్నిటినీ సవరించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. చాలాసార్లు మనం అడ్డంకులన్నీ దేవుడు క్లియర్ చేయమనండి, అప్పుడు నేను దేవుని చిత్తానికి ఓకే చెప్తానంటాం. మనమైతే మానవ మనసుతో మనం ఆలోచించి దేవుడు చెప్పిన మాటకు నేను విధేయత చూపించి ఒక స్టెప్ ముందుకు వేస్తే, ఐ నో ఐ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్, అవమానాలు ఫేస్ చేయాలి, ఇబ్బందులు ఫేస్ చేయాలి, చాలా మాటలు పడాలి, చాలా కష్టాలు నాకు ఉంటాయి. అవన్నీ దేవుడు క్లియర్ చేస్తే, ఆర్ అట్లీస్ట్ క్లియర్ చేస్తానని ధైర్యం ఇస్తే, అప్పుడు నేను దేవునికి ఓకే చెప్తానని మనం అంటామేమో. కానీ మరియా దయాప్రాప్తురాల అని దేవదూత పిలవడం, దేవుని వలన కృప పొందావు అని ఎందుకు చెప్పారంటే, దేవుని దూత ఆ మాటలు ఎందుకు చెప్పిందంటే, మరియలో ఆ సంసిద్ధత ఉంది, దేవుని చిత్తము నెరవేర్చాలి అనే సంసిద్ధత ఉంది. మరియా కొరకైన ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడే క్లియర్ చేసుకుంటూ వెళ్ళాడండి. హల్లెలూయా. మరియా అవమానాలు పడినట్లు కానీ, ఇబ్బందులు పడినట్లుగా కానీ ఆ తర్వాత మనం డీటెయిల్స్ ఏవి మనకు కనబడవు. దేవుడే ఆమెను ప్రొటెక్ట్ చేశాడు. దేవుని మాటకు ఆమె విధేయత చూపించడం ద్వారా జోసెఫ్ని దేవుడు కన్విన్స్ చేసుకున్నాడు. జోసెఫ్ దగ్గరికి మళ్ళీ ఆయన దేవదూతను పంపించడం, యోసేపుతో ఆ మాటలు చెప్పించాడు. ఏమనంటే, నువ్వు ఆమెను చేర్చుకోవాలి అనే మాట చెప్పించినప్పుడు చూడండి 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ మాటలన్నీ తన కుమారుడైన ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకు ముందే, ఇప్పుడు మరియ ఇంకా యోసేపుకు చెప్పాల్సిన పని ఏమీ లేదన్నమాట.
యేసు అనే పెట్టాలి, జీసస్ అనే పేరు పెట్టాలి అని ఇంకా మరియా ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుని దూత ఆల్రెడీ మరియకు యోసేపుకు ఆ క్లారిటీ ఇచ్చేసింది. దేవుని దూత నీ భార్యగా మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు అని దేవుని దూత ప్రత్యక్షమై చెప్పడం వలన జోసెఫ్ కంప్లీట్గా కన్విన్స్ అయిపోయాడండి. ఇప్పుడు జోసెఫ్ చేతిలో ఒక ఛాలెంజ్ ఉంది. అదేంటంటే దేవుని దూత కనబడి నాకు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను మరియను నా భార్యగా చేర్చుకుంటే సొసైటీ ఇప్పుడు నన్ను గూర్చి ఏమనుకుంటారు? అది కూడా పాయింటే కదా. చేతకాని వాడా యోసేపు, మరియ గర్భం ధరించింది వివాహం కాకముందే, అయినా మరియను చేర్చుకుంటున్నాడా? అయినా మరియను చూసుకుంటాడా? ఇంకా నువ్వు ఆలోచన చేయవా? సమాజం ఎలా వెళ్తుందో, సమాజం ఏమనుకుంటుందో అని యోసేపు ఆ విధంగా ఆలోచించలేదండి. యోసేపు కూడా దేవుని ప్రణాళికపై తన మనస్సును నిలిపి తనకు ఏ పెయిన్ రాబోతుందో ఆ పెయిన్ని మాత్రం పట్టించుకోలేదు. హీ ఫోకస్డ్ ఆన్ గాడ్స్ ప్లాన్ రాదర్ దాన్ ఆన్ హిజ్ ఓన్ పెయిన్. మరియ జీవితంలో కూడా మరియ అన్ని తరాల వారికి ధన్యురాలు ఎందుకు అయిందంటే దేవుని ప్రణాళికల పైన ఆమె మనస్సు నిలిపింది. ఆమె ఏ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాలో ఆ పెయిన్ గురించి మాత్రం ఆలోచించాల. ఎంత పెయిన్ అయినా నేను భరిస్తాను, కానీ లోకరక్షకుడిని అందించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మై లైఫ్ అండ్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్. యోసేపు కూడా అంతే. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు తల్లిగా నా భార్యను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె నేను భద్రపరుస్తాను, ఆమె నేను సంరక్షిస్తాను, ఆమె నేను చూసుకుంటాను. దేవుని ప్రణాళికను నా చిత్తంలో నెరవేరుస్తాను. సమాజం నన్ను ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. కొన్నిసార్లు చూడండి, సమాజం మనల్ని ఏమనుకుంటుందో అని చాలాసార్లు దేవుని పనులు చాలా ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. సమాజానికి భయపడి, బంధువులకి భయపడి, స్నేహితులకు భయపడి, సిబ్లింగ్స్కి భయపడి, ఇరుగు పొరుగు వారికి భయపడి, వారేమంటారో అని చాలాసార్లు దేవుని మాటలు, దేవుని పనులు, దేవుని చిత్తం, దేవుని సంకల్పం పక్కన పెట్టేస్తాం. ఆశీర్వాదం మనమే పోగొట్టుకుంటాం. ఎందుకంటే ఎవరు ఏ మాట మనల్ని అనకూడదని ఎంత ప్రయత్నం చేసినా నిన్ను ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనేస్తారు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనకి ఎలాగంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా మాటల ప్రూఫ్ జాకెట్ ఏమైనా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎవరిని అనకూడదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అది పాసిబుల్ అండి? పాసిబుల్ కాదు అది. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ బి అన్హ్యాపీ అబౌట్ యూ. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, నువ్వంటే కష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, నువ్వంటే కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, నువ్వంటే అసూయ ఉన్న వాళ్ళు ఉంటారు, నువ్వంటే ద్వేషం ఉన్న వాళ్ళు ఉంటారు. నీలో పొరపాటు లేకపోయినా పొరపాట్లు వెతికి మరీ ఎత్తి చూపించేవారు ఉంటారు. సో వై బాదర్ అబౌట్ పీపుల్ హూ ఆర్ రెడీ టు త్రో స్టోన్స్ అట్ యూ? నీ మీద రాళ్ళు వేయాలనుకునే వారి కోసం ఎందుకు ఆలోచన చేస్తావు? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం ఆలోచించు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని ఆలోచించు. వై ఐఎమ్ హియర్, వై ఐఎమ్ అలైవ్. 2020 డిసెంబర్లో నేను ఎందుకున్నాను బ్రతికి, ఎందుకు నేను ఇంకా జీవిస్తున్నాను, ఎందుకు ఊపిరి తీసుకున్నాను? డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు చెప్పారు, కళ్ళ ముందే పేషెంట్ వస్తే పల్స్ ఆక్సిమీటర్ పెడితే 0 వచ్చిందండి. చూడండి, మనం 90 దిగ్గానే పల్స్ ఆక్సిమీటర్లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే బాడీలో ఏదో అయిపోతుంది, ఇంకా సీరియస్ అయిపోతుంది అనడానికి ఇండికేషన్ అది పల్స్ ఆక్సిమీటర్. దేవుని మహాకృపలు నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు పల్స్ ఆక్సిమీటర్ పెట్టినా 97, 98 చూపించేది. కొంచెం తగ్గినా నాకు హార్ట్ కొంచెం బీట్ పెరుగుద్దనో ఏమో, దేవుడు అసలు కూడా తగ్గనివ్వలేదు. కానీ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఎవరికైనా తగ్గిపోతున్నప్పుడు వారు వెళ్ళే ఆందోళన, లేకపోతే వారికి అనిపించే ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు చిన్న నొప్పి కూడా వద్దు, చిన్న మాట కూడా వద్దు. చిన్న మాట కూడా రాకుండా ఉండడానికి మనం ఏమైనా పర్ఫెక్టా? మనం ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డామా? అన్నీ నేను పర్ఫెక్ట్గా చేస్తానని, నాకు అన్నీ ఎలా చేయాలో తెలుసు. నో, వీఆర్ ఇంపర్ఫెక్ట్. కొన్నిసార్లు మనల్ని ఇతరులు అవమానకరంగా మాట్లాడినప్పుడు, లేకపోతే యాక్చువల్గా మనకు అలాంటి పరిస్థితులు కొంచెం తగ్గింపు నేర్పిస్తాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను మహారాణిని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు అంత లేదు నీకు, నువ్వు మనిషివే, ఇంకా భూమి మీద నడుస్తున్నావని కొన్నిసార్లు అలా భూమి మీదకి దింపుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే అవమానకరమైన మాటలు, మనకొచ్చే ఇబ్బందులు, మన మీద వచ్చే రూమర్స్ కూడా మనకి ఇంకా దేవుని మీద ఆధారపడడం, తగ్గింపును, విరిగిన అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్రోకెన్నెస్, దేవుడు ఒక వ్యక్తిని బాగా వాడుకోవాలంటే ఆ వ్యక్తి బాగా విరువబడాలంట. విరువబడిన రొట్టెలాగా దేవుడు కొన్నిసార్లు మనల్ని విరుస్తూ ఉంటాడనమాట.
యోసేపు తన జీవితంలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకొని తన భార్యను చేర్చుకున్నాడు. ఆ తర్వాత చూడండి 24వ వచనం, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వర్స్ 24, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. హల్లెలూయా. జోసెఫ్కి 100 మార్క్స్ వచ్చేసేయండి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో జోసెఫ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఫుల్ మార్క్స్, సెంట్ మార్క్స్. దేవుడు చెప్పింది, కలలో దేవుని దూత ప్రత్యక్షమై ఏ మాటలు చెప్పిందో ఆ మాటలన్నీ యోసేపు పరిపూర్ణంగా నెరవేర్చాడు. జోసెఫ్ కంప్లీట్లీ డిడ్ వాట్ గాడ్ టోల్డ్ హిమ్. దేవుడికి తెలుసుకోడు, అందుకే యోసేపుకి నమ్మి ఆ బాధ్యత అప్పగించాడు. దేవుడు యోసేపుని నమ్మాడు, దేవుడు మరియను నమ్మాడు. లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలోకి రావడానికి హీ ట్రస్టెడ్ దెమ్ దట్ దే విల్ డూ అ గుడ్ జాబ్. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు మీ చేతిలో ఏదన్నా ఒక పని, ఒక బాధ్యత పెడుతున్నాడంటే ఆయన మిమ్మల్ని నమ్మి పెడుతున్నాడు అనమాట. నమ్మి పెడుతున్నాడండి, కరెక్టే. మరి నాకు అంత నమ్మకత్వం లేదంటే నువ్వు నమ్మకత్వాన్ని తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. నమ్మకత్వాన్ని మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ఏదన్నా మనకి బాధ్యత అప్పగిస్తే ఐఎమ్ నాట్ కేపబుల్, నాకంత సామర్థ్యం నాకు చేత కదండి, నాకు చేత కాదు. నేను వివాహం అయిన తర్వాత నేను రాజమండ్రి వచ్చి సెటిల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సమయంలో మరి జాన్ వెస్లీ గారు సాంగ్స్ అవి వింటున్నప్పుడు కూడా ఒక్కసారి నేను ఒక సాంగ్ విన్నాను యుఎస్లో ఉన్నప్పుడు, గమ్యం చేరాలని, యూట్యూబ్లో విన్న తర్వాత చాలా నచ్చింది. మొత్తం సాంగ్ అంతా రాసేసుకొని ఇంకెప్పుడైనా విన్నా ఈ అన్నయ్య యవనస్తుడని అది విండో మినిమైజ్ చేసేసి వినేదాన్ని. కనీసం చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఒక యవనస్తురాలని, అన్న ఒక యవనస్తుడు, ఓన్లీ వింటే చాలే, ఒకసారి రాసేసుకున్నాను కదా లిరిక్స్ అని. అంటే చెప్తున్నాను, ఐ హ్యావ్ నెవర్ ఈవెన్ థాట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెడతాడని. సరే, ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మా మ్యారేజ్ అక్టోబర్లో అయింది. డిసెంబర్లో అప్పటికి ధన్యత నేను ప్రెగ్నెంట్. స్త్రీల క్రిస్మస్ అవుతుంది, ఆంటీ వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడు ఒక 10 minutes గ్రీటింగ్స్ చెప్పమన్నారు. 2 ముక్కలు తెలుగు మాట్లాడితే 3వ ముక్క ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అక్కడ నాకు రావట్లేదు, అంటే మైండ్లో మ్యాటర్ ఉంది కానీ కంటెంట్ రావట్లా బయటకు తెలుగులో. అక్కడ ఆంటీ వాళ్ళందరూ వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు, అమ్మ 2 ముక్కలు చెప్పినా నువ్వు తెలుగులో చెప్పు అనుకుంటారు వాళ్ళందరూ. అప్పుడు నేను అక్కడ నిలబడి అనుకుంటున్నాను, ప్రభు నన్ను ఇక్కడ తెచ్చిపెట్టావు నువ్వు, ఇప్పుడు నాకు లాంగ్వేజ్ ఎవరివ్వాలి? మీరే ఇవ్వాలి. ఎందుకంటే నాకు చేత అవ్వట్లేదు, నాకు చేత కావట్లేదు, నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్యాడిక్వెట్. స్టేజ్ మీద నేను నిలబడితే నాకేదో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే నాకు చేతగాని పని ఏదో తెచ్చి నాకు ఇచ్చేసినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. నాకు నువ్వు సహాయం చేయాలి, ఎందుకంటే నువ్వు ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు ఆ పని చేయడానికి సామర్థ్యం కూడా ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఇంకా అదే ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృప వలన కొంచెం బండి దేవుడు ఎక్కించాడు, ట్రైన్ ట్రాక్ మీద ఎక్కించాడు. ఇప్పుడు ట్రైన్ బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ రమ్మంటే కూడా రావట్లేదు, ఇప్పుడు అలా ట్రాక్ మీద దేవుడు ఎక్కించేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నమ్మి ఏదైనా పని మనకు అప్పగిస్తే నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా పని అప్పగించినప్పుడు మనకు చేతగాని పని ఏదైనా అప్పగించినా, మన శక్తికి సామర్థ్యానికి మించిన పని ఏదైనా అప్పగించినా అది చేయడానికి సామర్థ్యం ఎవరిస్తారు? హీ విల్ గివ్ అస్ ది ఎబిలిటీ టు డూ వాట్ హీ వాంట్స్ అస్ టు డూ. కానీ మనం ఏంటంటే ప్రతి క్షణము ఆయన మీద నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నీ కృప మీద ఆధారపడుతున్నా, నీ సహాయాన్ని నీ ఆలోచన కావాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు ఆలోచన ఇప్పుడేం మాట్లాడాలో తెలియదు, నువ్వు ఈ ఆలోచన, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ వెళ్ళినప్పుడు మరియా యోసేపులకు దేవుడు నమ్మి ఏ పని అప్పగించాడో అది వాళ్ళు 100% గుడ్ జాబ్. యేసుప్రభు చనిపోయే సమయానికి యోసేపు అప్పటికి చనిపోయాడంట. చరిత్ర పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో ఆ వివరాలు లేవు, కానీ అందుకే మరి ఒక్కటే సిలువ దగ్గర కనబడుతుంది, అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. అయితే మరియ బాధ్యత కూడా యేసుప్రభు శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తాము. సో మరి ఒక బెస్ట్ మదర్గా ఉందండి, అవునా కాదా? బెస్ట్ మదర్. ఎందుకంటే సిలువ దగ్గరికి యేసుప్రభు సిలువ మోసుకుంటూ వెళ్ళినంతసేపు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో కూడా వీసీ మేరీ, ఆమె గుండె
జారిపోతున్నట్టు, ఆమె కుమారుడు వేదన పడుతుంటే ఆమె హృదయంలోండి ఖడ్గం దూసుకు వెళ్ళిపోయినంత బాధ ఒక తల్లిగా ఆమె పడుతుంది. శిష్యులందరూ ఆమెను, యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవునా కదా? శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జాన్ మార్క్ అనే ఒక యవనస్తుడు మార్కు సువార్త రాశాడు. ఆ యవనస్తుడు ఆయన గురించి రాసేసుకున్నాడు. యేసు ప్రభువును సైనికులు వచ్చి పట్టుకొని వెళ్తుంటే వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట, పరిగెత్తేసి. అంటే భయానికి. హీ వాజ్ సో అఫ్రైడ్. యేసు ప్రభుతో కలిసి తిరిగామంటే మమ్మల్ని అందరినీ కూడా పట్టుకెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కో సిలువ ఎక్కిచ్చేస్తారేమో అని శిష్యులందరూ అప్పటిదాకా ఆఖరు టేబుల్, ఆఖరు రొట్టె విరిచి దేవుడు ఆఖరుగా వారందరితో బల్లలో పాలు పొందాడు. అప్పుడు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ తర్వాత ఎవ్వరూ అడ్రస్ లేరు. కానీ తల్లి అయిన మరియ మాత్రం, ఒక స్త్రీ అయినా సరే సిలువ వరకు వెళ్ళిందండి. యేసు ప్రభుని సిలువ వరకు వెంబడి. అంటే నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తానంటే, మరియలో దేవుడి నమ్మి ఆమెకు అప్పగించిన ప్రతి బాధ్యత ఆమె నెరవేర్చి యవ్వనస్తురాలిగా ఉంది. యేసు ప్రభు ఆమె గర్భంలో పడినప్పుడు షీ వాజ్ ఓన్లీ అ టీనేజ్ గర్ల్. కానీ యేసు ప్రభును సిలువ వద్ద వరకు, ఆఖరి క్షణం వరకు యేసయ్యను వెంబడించిన స్త్రీగా తల్లి అయిన మరియను చూస్తున్నాం. యోసేపు కూడా అంతే. దేవుని మాట, దేవుని దూత చెప్పిన మాట ప్రకారము మరియను చేర్చుకున్నాడంటే ఎక్కడ కూడా మరియను నిష్ఠూర పెట్టినట్టు కానీ, మరియను ఇబ్బంది పెట్టినట్లు కానీ, బాధ పెట్టినట్లు కానీ మనం ఎక్కడ కూడా దేవుని వాక్యంలో చూడం. హీ టుక్ కేర్ ఆఫ్ హర్, హీ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ హర్. మరియ విషయంలో చక్కగా బాధ్యత తీసుకొని యేసు ప్రభు జన్మించే వరకు, ఆ తర్వాత కూడా యోసేపు ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనకున్న సందేశం ఏంటంటే, గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ. మీ అందరి పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ జరగకుండా మనల్ని ఆపేవి ఏంటంటే మన స్వంత ఐడియాస్. నాకేదో చేయాలనిపిస్తుంది, కానీ దేవుడు ఒకటి చెప్తా ఉంటాడు, నా ఐడియా చేసుకోవాలా, దేవుడు చెప్పింది చేయాలా, అదొకటి. రెండవది ఏంటంటే ఎవరేమనుకుంటారో అనే ఒక భావన. చూసారా, ఇది చాలా డేంజరస్. ఎవరేమనుకుంటారో అని మరియా యోసేపు ఆలోచించుంటే వారు బైబిల్లోకి వారి పేర్లు వచ్చేవి కాదు. దేవుని చిత్తం నీవు నేను నెరవేర్చాలంటే కూడా ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం ప్రక్కన పెట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఆలోచించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోది ఏంటంటే, దేవుని మాట వింటాను సరే, కానీ మరి నాకు బాధ కలిగితే, నాకు ఇబ్బంది వస్తే, నాకు కన్నీళ్ళు వస్తే, ఒకవేళ నేను ఒక్కదాన్ని శ్రమలు పడాల్సి వస్తే, రెడీనెస్, సిద్ధపాటు అయినా పర్వాలేదు, నాకు పెయిన్ వచ్చినా పర్వాలేదు, బట్ ఐ విల్ ఫోకస్ ఆన్ గాడ్స్ ప్లాన్. I don't want to focus on my pain, but I want to focus on God's plan. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. నాకు పెయిన్ వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, టీయర్స్ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా పర్వాలేదు అని మనం దేవుని మీద ఫోకస్ చేయగలిగితే, మరియా యోసేపుల వలె ఆ తరంలో వారిని దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. బట్ ఈ తరంలో ఉన్న నీవు నేను కూడా ఆయన కోసం ఏదో పని చేయాలి. ద సమ్ వర్క్ దట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. ఆయన కొరకు ఏదో పని మనము చేయాలి. క్రిస్మస్ దినాల్లో దేవుని అడుగుదాం, ప్రభా వారిద్దరిని పని కోసం వాడుకున్నాం, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నేను ఎలా నీ కోసం పని చేయాలి. దేవుని కోసం వాడబడ్డం అంటే ఏదో స్టేజ్ మీద నిలబడి మైక్ పెట్టుకొని వాక్యం చెప్పడం అనే కాదండి. మన సాక్ష్యం చెప్పడం ద్వారా, దేవుని ప్రేమను మనం క్రియల్లో చూపించడం ద్వారా, దేవుడు నీ జీవితంలో చేసిన అనుభవాలు పంచుకోవడం ద్వారా, మన వర్క్ ప్లేస్లో మన నమ్మకత్వం కలిగి పనిచేయడం ద్వారా, మన వర్క్ ప్లేస్లో మనం కలిగి ఉండే మంచి ప్రవర్తన చాలామందిని దేవుని వద్దకు ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక దేవుని ప్రణాళిక మనం నెరవేరుస్తూ దేవుని చేతిలో మనం వాడబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. మరియా యోసేపుల జీవితంలో నుండి ప్రభా, ఇద్దరు యవనస్తులను నీవు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నావో, వాడుకున్నావో నీవు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. యోసేపు తనతో స్వంత ప్రణాళికలు వేసుకున్నాడు, కానీ నీ ప్రణాళికకు అప్పగించుకున్నాడయ్యా. నువ్వు మాట్లాడగానే విన్నాడు, నువ్వు మాట్లాడగానే లోబడ్డాడు. నో చెప్పలేదు ప్రభా, నువ్వు చెప్పిందంతా చేశాడు. మేము కూడా మా జీవితాలలో నీవు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు మేము ప్రక్కన పెట్టకుండా, పెడచెవిన పెట్టకుండా, నీ మాటలకు సంపూర్ణంగా విధేయత చూపించి, నీ మాటలకు పరిపూర్ణముగా లోబడి, నీ మాటలను పరిపూర్ణంగా నెరవేర్చే వారంగా, తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీవే మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.